నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఈ నెల చివరికి మనకి అక్షయ తృతీయ రాబోతుంది. అంటే ఇప్పుడు అక్షయ తృతీయ అనగానే ఆ రోజు బంగారం కొనుక్కుంటే చాలా మంచిదని అంటూ ఉంటారు. నిజంగా కొనాలంటారా? అసలు ఆ రోజు ప్రత్యేకత ఏంటి? మన పురాణాల్లో ఉందా అండి ఇలా బంగారం కొనాలి అని అలా? ఏమీ లేదు, అదంతా కూడా ఊరికనే చెప్తారనమాట. అది మనము అక్షయ తృతీయ ఆ పండుగ రోజున మనము మహాలక్ష్మి యొక్క పూజ చేసుకుంటాం, కుబేరుడి యొక్క పూజ చేసుకుంటాం. పురాణాల్లో ఉంది అని కల్పితాలన్నమాట, చెప్తారు అదంతా కూడా. మరి లేనివాడు ఏం చేస్తాడు పాపం, ఉన్నవాళ్ళు కొనుక్కుంటారు. అయితే ఆడవాళ్ళకు కూడా ఇదేదో బాగుంది, చక్కగా మా భర్తలు ఎలాగో కొనిపెట్టరు, ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలి అని ఒక సెంటిమెంట్ క్రియేట్ అయ్యి పుకార్లు లేపితే వాళ్ళే కొంటారని ఆడవాళ్ళు కూడా సైలెంట్గా ఆ రోజు వెళ్ళి కొనేసుకుంటున్నారు. బంగారం షాపుల వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది, మంచి బిజినెస్ వస్తుందని చెప్పేసి మాఫియా అయిపోయింది అనమాట. కాబట్టి పురాణాల్లో ఎక్కడ లేదు, అది పురాణాల్లో ఉందని చూపించిన అదంతా కూడా ప్రక్షిప్తాలు అంటారు. ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్. అసలు అక్కడ ఏముంది పురాణాల్లో అంటే, ఆ రోజు మనం క్షీరసాగర మథనం చేసాం కదా, సముద్ర మథనం, రాక్షసులు దేవతలు కలిపి. ఆ లక్ష్మీదేవి పుట్టిన రోజు ఆ రోజు అక్షయ తృతీయ. అక్షయ తృతీయ. అందువలన మనము ఆ లక్ష్మీమాతను పూజ చేస్తాం. అందువలన ఎవరైతే ఆ లక్ష్మీమాత కావాలని అనుకున్నప్పుడు డబ్బులెట్టు కొనుక్కుంటే రాదు లక్ష్మీదేవి, లేకపోతే పసుపు కుంకాలు వేసేసి పూజ చేస్తే రాదు. ధర్మరక్షణ చేయాలి అంటే, ఒక స్త్రీ మీద ఎవరైనా సరే అత్యాచారం జరుగుతుంటే వాళ్ళు రౌడీలైనా సరే మనం వెళ్ళి, మనకు బలం ఉన్నా లేకపోయినా వెళ్ళి ఎదిరించాలి. ఎదిరిస్తారా మరి మనుషులు? ఎదిరించరు. మన లక్ష్మీదేవి ఎలా వస్తుంది? తర్వాత చిన్న పిల్లల్ని మనం వాళ్ళ మీద అత్యాచారం జరుగుతుంటే వాళ్ళని కొట్టేసి వాళ్ళని మోసం చేస్తుంటే భూ కబ్జాలు ఇలాంటివి ఎదిరించాలి. ఇది నిజమైన పూజ. అప్పుడు మహాలక్ష్మి సంతోషిస్తుంది. అందుకనే ఏమన్నారు, క్రియాశక్తి అన్నారు మహాలక్ష్మిని. క్రియ అంటే పని చేయండి రా ఫస్ట్ అంటుంది. పని అంటే అందరి పనులు అందరూ చేసుకుంటారు. సమ్ యూస్ఫుల్ వర్క్ టు ద సొసైటీ యూ హ్యావ్ టు డూ, నాట్ ఫర్ యువర్ సెల్ఫిష్ కాజ్. నీ స్వార్థం కోసం అందరూ చేస్తారు డ్యూటీలు, ఎవరి డ్యూటీలు ఆడు చేసుకుంటాడు. అది కాదట. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి అయి నమః అంటూ చేయాలి. అది అల్టిమేట్ మంత్రం. యముని యొక్క సోదరు ఎవరు? యామిని. ఆ యామిని ఈ యమ విద్య అని ఒక రోజు వస్తుంది, దీపావళి ముందు రోజు. ఆ రోజున ఈ యొక్క మంత్రంతోనే ఈ అక్షయ తృతీయ చేసి ఆ రోజున తన సోదరుడైనటువంటి యమధర్మరాజుకు భోజనం పెడుతుంది. అందువలన ఈ యొక్క మహాలక్ష్మి పూజకి ఆ రోజు అందరూ కూడా ఉదయమే లేచి తలంటి స్నానాలు చేసేసి చక్కగా శుభ్రవస్త్రాలు ధరించేసి ఇల్లు నీట్గా కడిగేసుకోవాలి. వారం రోజుల ముందే తుడిచేసుకుంటే మంచిది. ఆ రోజు పూజా గది, మా ముందు రోజు అయినా పూజా గది ఇల్లు దులిపేసుకొని చక్కగా ఆ తర్వాత చక్కగా కలశాన్ని పెట్టి అమ్మవారికి, మీ దగ్గర బంగారమో ఏదుంటే అది, ఏ విగ్రహం బంగారం లేకపోయినా కూడా పర్లేదు, మట్టిదైనా సరే విగ్రహం పెట్టి ప్రమిదలో నూనె పోసి చక్కగా వెలిగించి దీపారాధన చేసి ఆ మహాలక్ష్మి అష్టోత్తరం ప్రకృత్యై నమః వికృత్యై నమః అంటూ అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటూ ఆ తర్వాత చక్కగా శ్రీ సూక్తం వచ్చినటువంటి వాళ్ళు, స్వరంతో సంబంధం లేదు, ఆడవాళ్ళంతా చదువుకోవచ్చు. ఏమి ఇప్పుడు అంతా డెవలప్ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినాయి కదా, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ తామ్ ఆవహ జాత వేదో లక్ష్మీం అనపగామిని. ఇలా వాళ్ళకి నచ్చిన విధంగా అమ్మవారికి చక్కగా చేసుకొని కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి ఆ సీజన్లో దొరికేటటువంటి పుష్పాలు, కదంబ పుష్పాలు, నందివర్ధన, గన్నేరు ఇలాంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా సమర్పించి అమ్మవారికి కొత్త వస్త్రాలన్నీ ఇచ్చి పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరి పాయసానాన్ని అమ్మవారికి నివేదించి శుద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి. అబ్బా ఎంత అద్భుతంగా ఉంటుంది. లక్ష్మీం క్షీరసముద్ర రాజధనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధ లక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మిశ్చ ప్రసన్న మమ సర్వదా వరాంకుశౌపాశం అభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం త్వాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ జగన్మాతని పుష్పాలదాల పూజ చేస్తాం, కుంకుమతో చేస్తాం. ఇదే అక్షయ తృతీయ. ఆ ఇల్లు చక్కగా దరిద్రమంతా కూడా పోయి
ఆ అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలతో ధనం వస్తుంది, బంగారం వస్తుంది. మీరు అడిగేది ఉత్తుత్తి ఒక తులం బంగారం 2 తులం బంగారం అడుక్కుంటున్నారు భర్తల్ని. ఆ భర్తలు వెళ్ళి ఆ షాప్లో కొనిస్తున్నారు. ఆ షాప్ వాడికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మీకు రెస్పెక్ట్, రండి మేడం అని స్టూల్స్ వేస్తాడు. లక్ష్మిని పట్టుకోండి, మహాలక్ష్మి తల్లిని పట్టుకుంటే మీకు ఆరోగ్య సంపద, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన సంపద, ధైర్యం లేనటువంటి వాడికి ధైర్యం సంపద. భర్త రోజు బాధేస్తున్నాడు అనుకో, పిరికిదైపోయింది భార్య, పాప ఏం చేస్తుంది, దాక్కుంటుంది. ఆ లక్ష్మీ పూజ చేస్తే పులి అయిపోద్ది అనమాట, భర్తను విరగదీసేస్తుంది. ఆ విధంగా ధనం లేనటువంటి వాడికి ధనం, వస్త్రం, ఆ విధంగా ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, అష్టలక్ష్ముల్ని కూడా అమ్మవారు ప్రసన్నం చేసి ప్రసాదిస్తుంది. అసలేంది అక్షయ తృతీయ ప్రత్యేకత అది అంతేగాని బంగారం. మన డబ్బులు మనం పట్టుకెళ్ళి బంగారం కొనుక్కోవడం తెచ్చుకోవడం కాదు. ఆడపిల్లలకి పాపం బంగారం వస్తుంది కాబట్టి సరేలే పురాణంలో ఉందిలే అని మన పండితులు కూడా సరే కొనుక్కొని పాపం ఆడపిల్లలకి ఎలాగో కొనివ్వరులే వాళ్ళ హస్బెండ్స్, ఈ రకంగా అన్నా కొన్ని ఇస్తారని చెప్పేసి సైలెంట్ అయిపోయారనమాట అందరూ కూడా. కాబట్టి దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్. అండ్ ఆన్ దిస్ పర్టికులర్ డే it is mandatory that every husband should buy and should present a gold necklace or a diamond necklace to his wife. Compulsory. కొని తీరాలి మరి. ఎందుకంటే శాస్త్రం పక్కన పెట్టేసేయండి. అడుగుతున్నారు కదా పాప ఆడపిల్ల, అందువలన ఏదో ఒకటి కొని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి భర్తకి, ప్రతి మగవాడికి ఉందమ్మా. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.